నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు మీరు మెచ్చే వంటల్ని మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాల్టి మన స్పెషల్ వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఏం రెసిపీ అడుగుతున్నారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో సరిత గారు మెయిల్ చేశారు రాజు గారు వరంగల్ నుంచి. సో పకోడీ కర్రీ తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. కానీ పకోడీ కర్రీ మనం చాలా సార్లు చూపించాం కదా, చాలా రకాలుగా కూడా చూపించాం. ఈ రోజు ఏదైనా కొత్త వెరైటీ చేసి చూపిస్తారా? బేబీకాన్ తో చేద్దాం. సో ఇప్పుడు మనకు బేబీకాన్ కూడా అన్ని సూపర్ బజార్ లో కానీ రైతు బజార్ లో కానీ ఈజీగానే దొరుకుతున్నాయి. సో ఈ బేబీకాన్ తో మనం పకోడీలు చేసి దాంతో కర్రీ చేసుకుందాం. ఓ, సో అయితే మామూలు పకోడీ కాకుండా బేబీకార్న్ పకోడీ కర్రీ చూపిస్తారా? అవునండి. ఓకే ఓకే, మరి బేబీకార్న్ పకోడీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బేబీకార్న్ పకోడీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన బేబీకార్న్ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్. బేబీకార్న్ పకోడీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా పకోడీ వేసుకోవాలి కాబట్టి నూనె వేడి పెట్టేసుకున్నాం. సో ఒక బౌల్లో శనగపిండి, దీంట్లో కొద్దిగా ఉప్పు, ఓకే, కారం, పసుపు, కొద్దిగా జీలకర్ర, ఓకే. బేబీకార్న్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఓ, చిన్నగా కట్ చేశారా? అవునండి. ఇప్పుడు మనకు కావాలంటే కొంచెం ఇలా 1 ఇంచ్ సైజు అట్లా వేసుకోవచ్చా రాజు గారు? అలా కూడా వేసుకోవచ్చు. సో చాయిస్ మనకి ఆ పకోడీ ఎలా కావాలి అంటే దాని ప్రకారంగా వేసుకోవచ్చు. ఓకే ఓకే, ఒకసారి పిండి అంతా బాగా కలిపేసి సో ఇవి కూడా వేసుకొని, సో ఇలా అయితే మనకి మామూలుగా ఇట్లా ఉల్లిపాయ పకోడీ ఎలా అయితే వేసేసుకుంటామో అలా వేసేసుకోవచ్చేమో కదా. అవునండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఈ బేబీకార్న్ లాంటివి కూడా మనము పకోడీలు చేసినా కర్రీలో వేసినా కూడా కొంచెం వాటికి ఆ క్రంచీనెస్ న్యాచురల్ గానే ఉంటుంది కాబట్టి కరకరలాడుతూ బాగుంటుందేమో కదా. అవునండి. అది మిగతా వేరే ఏమైనా అయితే కొంచెము మెత్తబడిపోతూ ఉంటాయి. ఓకే ఓకే, సో ఇది ఒకటి రెడీ అయితే మనకు మిగతా కర్రీ ప్రాసెస్ ఈజీగా. ఇలాంటి పకోడీ కర్రీస్ మనం బేస్ కూడా సింపుల్ గా తీసుకుని చేసుకున్నా బానే ఉంటుంది కదా రాజు గారు. అవునండి. ఇక్కడ నేను టమాటో ప్యూరీ తీసుకున్నాను. సో టమాటో దీంట్లో ఏంటంటే మనకు ఆ పులుపు యాడ్ అయ్యి కూడా మనకి పకోడీ కూడా పట్టేసి బాగుంటుంది. యాక్చువల్ గా కొద్దిగా మసాలా బేస్ లో కంటే కూడా ఇలా ప్లెయిన్ గ్రేవీకి ఇలాంటివి చాలా బాగా సెట్ అవుతాయి. సో ఆల్రెడీ మనం కొంచెం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మళ్ళీ మసాలా వేసేసుకుంటే ఇంకొంచెం హెవీగా అవుతుంది, చాలా హెవీ అయిపోతుంది. అంటే ఆ రకంగా చేసుకునే వాటికి ఎలాగో మనం అలాగే చేసుకుంటూ ఉంటాము. సో ఇలా సింపుల్ గ్రేవీతో బాగుండేవి ఇలా చేసేసుకుంటే మనకి బాగుంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. ఓకే, సో ఈ పకోడీ వేగితే మనకు కర్రీ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, పకోడీలు వేగేలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మేకప్ బ్రషెస్ కానీ పెయింటింగ్ బ్రషెస్ కానీ క్లీన్ చేయాలంటే ఒక మగ్గు వాటర్లో బేబీ షాంపూని కలిపి అందులో ఈ బ్రషెస్ని ఒక పూట సేపు నానబెట్టి ఆ తర్వాత క్లీన్ చేస్తే అవి నీట్గా క్లీన్ అవుతాయి. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా రాజుగారు. పకోడీలు వేగాయా? ఇంకా కొద్దిగా కావాలండి. సో ఇది అటువైపు మార్చేసి మనం మిగతా ప్రాసెస్ కర్రీ స్టార్ట్ చేసేసుకుందాం. సో దీంట్లో కొద్దిగా నూనె వేసుకొని
సో మామూలుగా దీన్ని అంటే స్నాక్ లా చేసుకునేది అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకపోతే తరిగిన అల్లం కొంచెం కరివేపాకు అలా వేసుకొని చేసుకున్న స్నాక్ లా బాగుంటుంది. అంటే ఈ పిండిలో వేసి కలిపేసుకోవడం. ఎస్. ఓకే. సో ఇక్కడ మళ్ళీ మనం కర్రీలో వేస్తున్నాం కాబట్టి అవన్నీ నేను యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మళ్ళీ ఇక్కడ యాడ్ మళ్ళీ అవుతుంది. డబల్ మసాలా అయిపోతుంది. ఎస్. ఉల్లిపాయలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో అంటే ఆనియన్ మొత్తంగా వేగకుండానే నేను అలా చేస్తున్నాను. సో అక్కడక్కడ మనకు క్రంచిగా తగిలితే బాగుంటుందని. ఓకే. ఓకే. సో కొంచెం ఆ లైట్ ఆ స్మెల్ కూడా దీంట్లో యాడ్ అవుతుంది. ఓకే. ఆనియన్ తాలూకా కొంచెం పచ్చి ఇదైనా ఉంటుంది కదా. సో దీంట్లో టమాటో పేస్ట్, ఓకే, గ్రేవీకి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు. ఓకే. సో ఇక్కడ టమాటో పేస్ట్ నేను అంటే టమాటో ముక్కలు ఉడికించి చేశాను కాబట్టి ఇక్కడ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు మనం పకోడీలు వేసేసాం. వీటితో పాటుగా కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, ఓకే, కొద్దిగా పుదీనా అండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? చాలు. ఓకే. ఓకే. సో రెడీ అండి. పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే. సో బేబీ కార్న్ పకోడీ కర్రీ రెడీ. ఓకే, మరి బేబీకార్న్ పకోడీ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ పకోడీ కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, తరిగిన బేబీకార్న్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పకోడీలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ పకోడీ కర్రీ రెడీ. ఓకే అండి, మరి బేబీకార్న్ పకోడీ కర్రీ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. పకోడీ కొంచెం అలా మెత్తగా అయిపోయినా ఆ బేబీ కార్న్ ముక్కలు క్రంచిగా అలాగే మనం ఉండిపోయాయి. అనుకున్నట్టుగానే అలాగే ఉంది. అండ్ ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మీరు చెప్పారు కదా, ఎక్కువ ఫ్రై అవ్వకుండా Yes. కొద్దిగా క్రంచీగా తగులుతూ టేస్టీగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆ టొమాటో ప్యూరీని ఆ పకోడీ అంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంది. Yes అండి. సో ఆ టేస్ట్ అనేది లోపల వరకు బాగా వెళ్ళిపోయింది పకోడీ. చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. బేబీకార్న్ పకోడీ కర్రీ తయారీ విధానం చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. సీసాలోని గమ్ గట్టిపడినట్లయితే కొద్దిగా వెనిగర్ని అందులో చేర్చినట్లయితే గమ్ తిరిగి పల్చబడుతుంది.
ఈ రోజు వంటలు పిండి వంటల్లో బేబీకార్న్ పకోడీ కర్రీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం ఒక వెరైటీ స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే మ్యాంగో దాల్ హల్వా. మరి దీని తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, మరి ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో మ్యాంగో దాల్ హల్వా. సో రాజు గారు, మ్యాంగో దాల్ హల్వా అంటే ఇది ఎలా ఫ్రూట్ తో చేస్తున్నారా లేకపోతే పచ్చిదా? మామిడి పండుతోనే చేస్తున్నాం. పండు తర్వాత దాల్ ఇక్కడ ఒక 3 రకాల పప్పులు యూజ్ చేస్తున్నాం. ఓ, సో ఇలా జనరల్ గా ఈ కాంబినేషనే చాలా కొత్తగా ఉంది. ఎస్ అండి. బాగుంటుందా రాజు గారు? టేస్ట్ బాగుంటుందండి. అంటే ఇక్కడ ఎక్కువగా మనకి ఏంటంటే ఆ మామిడి పండు తాలూకా ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం 3 రకాల పప్పులు యూజ్ చేస్తున్నాం. కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. ఓకే ఓకే అండి. మరి మ్యాంగో దాల్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మ్యాంగో దాల్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పాలు 1/2 లీటర్, యాలకుల పొడి 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ మనం పప్పులు తీసుకున్నాం కదా, సో 3 రకాలు. సో వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి. సో అప్పుడు మనకు హల్వా కమ్మదనం అనేది తెలుస్తూ ఉంటుంది హల్వాలో. పచ్చిశనగపప్పు. సో ఈ పప్పులు మనం ఉడికించి తీసుకోవట్లేదా? లేదండి. సో కొంచెం వేయించి రవ్వలా పట్టేసుకుంటాం. మిక్సీ పట్టేసి కొంచెం రవ్వలా చేసేసుకొని ఓకే. సో దాంతో చేసుకుంటాం. శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు. ఓకే, కందిపప్పు. కందిపప్పు బాగానే ఉంటుందా రాజు గారు స్వీట్ కి? బాగానే ఉంటుందండి. సో దీంట్లోనే పెసరపప్పు. ఓకే. సో స్టవ్ ఆపేసేసి ఓకే. సో ఇది కాస్త మనకు చల్లారాలండి. ఓకే రాజు గారు. సో చల్లారేలాగా మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. వాతావరణం తేమగా ఉన్నప్పుడు అలమారాల్లో ముక్క వాసన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అలమారాల్లో అక్కడక్కడ బేకింగ్ పౌడర్ వేసి ఉంచితే ఆ ముక్క వాసన రాకుండా ఉంటుంది. ఓకే, చిట్కా చూసారు కదా? ఓకే అండి. ఓకే. సో ఇదంతా కూడా మనము కచ్చపచ్చగా మిక్సీ చేసుకోవాలి రాజు గారు. అవునండి, కొంచెం రవ్వలా రావాలి మనకు. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో కొంచెం ఇలా మనకు రవ్వలా ఓకే రావాలి. సో కొద్దిగా నెయ్యి వేసుకుని సో మామిడి పండు గుజ్జు తీసేసి పెట్టుకోవాలి. అవునండి. బాగా పండిన మామిడి అయితే బాగుంటుంది. స్మెల్ అనేది కూడా బాగా తెలుస్తుంది. ఓకే. సో డ్రై ఫ్రూట్స్. సో దీనికి ఎలా అంటే బంగినపల్లి తీసుకోవాలా మనం? బంగినపల్లితో బాగుంటుంది. ఓకే. సో ఒకవేళ రసం తీసుకున్నా కొద్దిగా దాని ఫైన్ పేస్ట్ లా చేసేసుకోవాలి. ఎస్. ఓకే. సో ఇక్కడ కొంచెం లూజ్గా ఉన్న పర్లేదు, ఎందుకంటే అంటే దాంట్లో కొంచెం ఫైబర్ అది కూడా వస్తుంది కదా రసాల్లో. సో కొంచెం లైట్గా అంటే వాటర్ యాడ్ చేసి లూజ్గా చేసి మనం వడగట్టేసుకుంటే పోగులు రాకుండా బాగుంటుంది. ఓకే. సో కొంచెం మామిడి పులుపు ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను కిస్మిస్ వాడట్లేదు. సో కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు.
మామూలుగా ఎప్పుడు మనము ఏ బొంబాయి రవ్వతోనో అలా చేస్తూ ఉంటారు కదా, అవునండి. ఇక్కడ మీరు ఆ పప్పులు రవ్వ వాడుతున్నారు. బాగుంది ఐడియా. అండ్ టేస్ట్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా, రవ్వ కేసరికిను దీనికి. చాలా డిఫరెన్స్గా ఉంటుంది. ఎందుకంటే ఆ 3 రకాల పప్పులు కలిసిన టేస్ట్ వస్తుందేమో. సో ఇప్పుడు దీంట్లో ఇదే నేతిలో మనం ఈ మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, Yeah. సో ఇది కూడా వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. ఓకే. సో కొంచెం నేతిలో వేగితే ఆ పప్పు పౌడర్ కి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఎస్ అండి. సో ఇప్పుడు దీంట్లో మ్మ్. పాలు, ఓకే. సో ఇది పప్పు ఇది కాబట్టి ఫాస్ట్ గానే మనకి దగ్గరకు అయిపోతుంది కదా? ముద్దగా అయిపోతుందండి. అంటే పెసరపప్పు కూడా ఉంది కదా, అవును. సో అది చాలా తొందరగా ముద్ద అవుతుంది. యా. ఇది కొంచెం మనకు ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు మనం పంచదార యాడ్ చేసుకుంటాం. లేకపోతే మనకి ఆ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది పంచదార వేస్తే. ఓ, ఇంకా లూజ్ అవుతుంది కదా. ప్లస్ అంటే ఉడకడానికి కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే ఓకే. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయరా. చాలు. ఓకే, కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు ఆ టైంలో మనం పంచదార అది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చా? ఎస్, పంచదార. సో మామిడి పండు స్వీట్నెస్ ని బట్టి మనము పంచదార sugar. క్వాంటిటీ అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో మనం అంటే బెల్లం వాడి కూడా చేయొచ్చా రాజు గారు? అంటే ఇక్కడ ఫ్రూట్ తీసుకుంటున్నాం కదండి, సో పంచదార అయితేనే కొంచెం బాగుంటుంది టేస్ట్. సో లేకపోతే అంటే ఆ బెల్లం ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది మనకి. ఓకే ఓకే. సో మామూలుగా ఫ్రూట్ బేస్ కాకుండా మనం ప్లెయిన్ గా చేసుకున్నప్పుడు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కొద్దిగా యాలకుల పొడి, సో ఇప్పుడు మామిడి పండు గుజ్జు. ఎసెన్స్ లాంటిది ఏమైనా వేసుకోవచ్చా రాజు గారు? కొంచెం మ్యాంగో స్మెల్ అది ఎక్కువ కావాలి అనుకుంటే. ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో మామూలుగా అయితే అక్కర్లేదు. సో మామిడి పండు మనం ఇలా కొంచెం వేడి చేయడం వల్ల కూడా దాని ఫ్లేవర్ ఇంకొంచెం పెరుగుతుంది. పెరుగుతుందా? ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై డ్రై ఫ్రూట్స్. ఫ్రూట్స్. సో ఇది కొంచెం చల్లబడిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది. పప్పు కదా, సో ఆటోమేటిక్ గా అది కొంచెం దగ్గరకు అయిపోతుంది. దగ్గరికి అయిపోతుంది కాబట్టి మనం చూసుకొని, యా. సో మిగతా హల్వాలా కాకుండా మరీ గట్టిగా చేసుకుంటే ఇంకొంచెం ముద్దగా అయిపోతుంది. అవును. సో ఈ స్టేజ్లో దాన్ని స్టాప్ చేసుకోవాలి. ఓకే. మరి ముద్దపప్పు లాగా గట్టిగా అయిపోయింది అనుకోండి. సో తినేప్పుడు మనం చాలా హల్వా ఎక్కువగా ఏంటంటే చలికాలంలో అయితే పర్లేదు, వేడిగా తినేసుకోవచ్చు. అవును. ఇలా సమ్మర్లో అయితే కొంచెం చల్లగా చేసుకొని తింటాం కదా. ఇంకా అలా అయితే మనం బర్ఫీ లాగా కట్ చేసుకొని తినాల్సిందే. ఇది ఇలా చూస్తుంటే ఏదో మనం కోవా మిక్స్ తో చేసుకున్నట్టు ఆ రబ్డీ ఇలా ఉంటాయి కదా, Yes, ఆ టైప్ లో texture కూడా అలాగే అనిపిస్తుంది. ఉంటుందా? అవును, కోవా వేసుకోవచ్చా రాజు గారు ఇందులో? వేసుకోవచ్చు అండి, బానే ఉంటుందా? బాగానే ఉంటుంది. ఓకే. మ్యాంగో దాల్ హల్వా రెడీ. రెడీ అండి. నైస్. ఓకే. బేబీ కార్న్ అలాగే టమాటో యూజ్ చేసి బటర్ఫ్లైస్ చేస్తున్నాను. బటర్ఫ్లై. ఓకే. సో ఇక్కడ బేబీ కార్న్ అంటే చిన్న సైజ్ తీసుకున్నాను. సో ఇది మనకి బాడీలా వచ్చేస్తుంది. ఓకే. ఓకే, షేప్ కూడా మనకు అలాగే ఉంటుంది కదా. దాన్ని ఏం కట్ చేసుకోక్కర్లేదా? అక్కర్లేదండి. సో బటర్ఫ్లై వింగ్స్ కొరకండి ఇవి. ఓకే. సో ఒక టొమాటోలో మనకి 2 వచ్చేస్తాయేమో కదా? లేదండి, కొంచెం పెద్ద సైజులో తీసుకుంటున్నాను. ఓ, ఒక్కో టొమాటో ఒకదానికేనా? అవును.
ఓ 2 వింగ్స్ లా పెడుతున్నారు. ఎస్ అండి. ఓకే. సో ఇంకో టమాటో తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు వీటిని మనం అరేంజ్ చేసేసుకోవాలి. సింపుల్ గా చేసుకోవచ్చు కదా రాజు గారు దీన్ని. ఎస్ అండి. యాక్చువల్గా మీరు అది వరకు చూపించిన బటర్ఫ్లైస్ కంటే ఇది చాలా ఈజీ. ఈజీగా. ఓకే, సో హల్వా రెడీ. రెడీ అండి. ఓకే, మరి మ్యాంగో దాల్ హల్వా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో దాల్ హల్వా తయారు చేసే విధానం: ముందుగా శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు దోరగా వేయించి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పప్పుల పొడి వేసి వేయించాలి. దీనిలో పాలు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, యాలకుల పొడి, మామిడి పండు గుజ్జు వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మ్యాంగో దాల్ హల్వా రెడీ. మ్యాంగో దాల్ హల్వా తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది. పప్పులని అదే ఆ పప్పు రవ్వ అంతా కూడా చక్కగా ఉడికి ఎస్, అది అలా పలుకు పలుకుగా తగులుతూ నైస్. కొంచెం వేయించడం వల్ల ఆ కమ్మదనం కూడా వచ్చింది. యా, తర్వాత యాక్చువల్గా మ్యాంగో ఫ్లేవర్ కూడా యాడ్ అయిపోయింది దానికి. మూడిటికి కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి పప్పులకి అది కూడా బాగా తెలుస్తుంది. అవునండి. అండ్ మనం కొంచెం హల్వాలో కొద్దిగా ఎసెన్స్ యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఆ టేస్ట్ అనేది కొద్దిగా డామినెంట్ గా తెలుస్తుంది. ఎస్, బాగుంది రాజు గారు ఐడియా మాత్రం. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది ఇలా పప్పులతో హల్వా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పిల్లలు చదువుకునేటప్పుడు నిద్రమత్తుగా అనిపిస్తే లవంగం కానీ ఇలాచీ కానీ బుగ్గన పెట్టుకున్నట్లయితే నిద్రమత్తు అంతా వదిలిపోయి చక్కగా చదువుకుంటారు. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ రుచికరమైన వంటలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఊరించే వంటలు చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండ్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఫస్ట్ ఇందులో ఏముందో చూసే ముందు వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? కొత్తగూడ. కొత్తగూడ. ఓకే. హాయ్. హాయ్, మీ పేరు? నా పేరు శ్రీదీప. మీరు ఎక్కడి నుంచి? నేను కొత్తగూడ నుంచి. సేమ్. అంటే మీ ఇద్దరు ఫ్రెండ్సా లేకపోతే ఫ్రెండ్స్. ఓకే, అంటే కాలేజా లేకపోతే ఆఫీస్ కొలీగ్సా? కొలీగ్. కొలీగ్స్. సో ఇద్దరు జాబ్ చేస్తున్నారు. నైస్. సో వంటలు కూడా చేస్తుంటారా గ్యాప్ లో? అప్పుడప్పుడు. సో ఐడియా ఉంది కదా చక్కగా. సో ఇప్పుడు నేను మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ చూపించేస్తాను. సో ఇందులో వచ్చే ఐటమ్ తో మీరు వంట చేయాలన్నమాట. ఓకే. సో మరి ఈ రోజు మీకు ఏమిటి అంటే బీట్రూట్. బీట్రూట్ ఇష్టమేనా? పర్వాలేదా? బీట్రూట్ జ్యూస్ తాగుతారు ఎందుకంటే చక్కగా బోలంత గ్లామర్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే బీట్రూట్ తో అలా సింపుల్ గా జ్యూస్లు, సాలడ్స్ కాదనమాట. చక్కగా బీట్రూట్ తో ఏదైనా మంచి వంట చేయాలి. ఓకేనా? సో ఏదైనా మీ ఇష్టం, మీకు నచ్చిన రెసిపీ ఈరోజు చేసి చూపించవచ్చు. ఓకే. సో ఫాస్ట్గా థింక్ చేయండి. బీట్రూట్తో ఏం చేయొచ్చు? బీట్రూట్ ఫ్రై, బీట్రూట్ పచ్చడి, బీట్రూట్ కట్లెట్. ఓకే, బీట్రూట్ స్ప్రౌట్స్ ఫ్రై చేస్తాను. బీట్రూట్ స్ప్రౌట్స్ ఫ్రై. ఓకే, నైస్. మీరు? బీట్రూట్ పుదీనా పలావ్. రైస్ ఐటమ్. ఎస్. ఓకే. సో ఒకళ్ళేమో చక్కగా ఫ్రై, ఇంకొకళ్ళు రైస్ కదా. సో శ్రీలక్ష్మి ఫస్ట్ మీరు చేసేస్తారా? నేను చేస్తాను. ఓకే అండి, మరి బీట్రూట్ స్ప్రౌట్స్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ స్ప్రౌట్స్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, స్ప్రౌట్స్ 1 కప్పు,
ఉడికించిన స్వీట్ కార్న్ అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, జీడిపప్పు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్రీలక్ష్మి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. బీట్రూట్ ఫ్రై చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కదా. చాలా సింపుల్. యాక్చువల్గా ఉట్టి బీట్రూట్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, చపాతీ ఎస్పెషల్లీ. యా. ఓకే. పచ్చిమిర్చి వేసుకోవాలి. కొన్ని కరివేపాకు. ఓకే. వెల్లుల్లి కట్ చేసి చిన్న పీస్. తర్వాత కొన్ని ఆనియన్స్. ఓకే. ఇది మనం నిలువును కట్ చేసుకోవాలి. ఇలా అయితే బాగుంటాయి ఫ్రైస్ కి ఇలాంటివి బాగుంటాయి. మీరేంటి హాస్టల్లోనా లేకపోతే ఇంట్లో మమ్మీ వాళ్ళతోనేనా? మమ్మీ వాళ్ళతోనే. మమ్మీ వాళ్ళతోనే. ఓకే. సో టైం దొరికినప్పుడు చక్కగా వంట చేస్తూ ఉంటారు ఎప్పుడైనా, లేకపోతే సండేస్ నిజంగా వంట చేస్తారు, లేకపోతే మమ్మీ చక్కగా చేసి పెడితే తినేసి పడుకుంటారా? అప్పుడప్పుడు. ఓకే. అంటే మీ ఇద్దరు ఆఫీస్లో ఫ్రెండ్సా లేకపోతే ముందు నుంచి ఫ్రెండ్సా? ఆఫీస్లోనే. సో ఇద్దరు ఒకే దగ్గర ఉంటారు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర. ఓకే. కొంచెం కార్న్. ఉడికించారా ఇవి? బాయిల్ చేసుకున్న కార్న్. కొంచెం పసుపు. ఓకే. యా. కార్న్ లో వాటర్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఏం వేద్దాం? జీడిపప్పు. ఇప్పుడు బీట్రూట్ తురుము. సో బీట్రూట్ తురుములా వేస్తున్నారా? తురుములా వేసుకోవాలి. ఓకే. ఓకే. ఇప్పుడు కొంచెం గరం మసాలా. ఓకే. మీరు ఒక్కళ్ళేనా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉన్నారు. సిస్టర్స్ ఎంతమంది? మేము 3 మెంబర్స్. ఇప్పుడు స్ప్రౌట్స్. అంటే మీరు మొత్తం 4 మెంబర్సా? 4 మెంబర్స్. ఓ. పెద్ద ఎవరు? అక్క. నెక్స్ట్ అన్నయ్య. తర్వాత థర్డ్ నేను. ఓ. నాకు చెల్లి ఉంది. నైస్. అందరూ హైదరాబాద్లోనే ఉంటారా? అందరూ హైదరాబాద్. మనం స్ప్రౌట్స్ వేసుకున్నాక కూడా ఒక 5 మినిట్స్ కంటిన్యూస్గా ఫ్రై చేయాలి. సో ఈ స్ప్రౌట్స్ కూడా ఉడికించలేదు, సోక్ చేసినవి. సో అది కూడా ఏంటంటే ఇలా చేయడం వల్ల పచ్చి వాసన అనేది పోతుంది. ఆల్రెడీ చిల్లీస్ వేసాం కాబట్టి కారం కొంచెం వేయాలి. సో జనరల్గా మీకు స్పైసీగా ఇష్టమా? ఎలా ఇష్టం వంటలో? స్పైసీ ఏమి ఇష్టం ఉండదు. స్పైసీగా ఇష్టం ఉండదా? తక్కువ తింటారు? చాలా తక్కువ. ఓకే. అందరూ అంతేనా ఇంట్లో, లేకపోతే మీకు? మీరు. ఓకే. ఇప్పుడు సాల్ట్ వేసేయాలి. చూసుకోండి, ఉప్పు కారం ఏమో చాలా తక్కువ వేసారు. ఉప్పు మళ్ళీ ఎక్కువైపోతే కష్టం. ఓకే. డన్. నైస్.
బాగుంది కలర్ఫుల్గా. ఓకే ఓకే, సో రెడీ అండి. రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి బీట్రూట్ స్ప్రౌట్స్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారు చేసుకునే విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ స్ప్రౌట్స్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర, ఉడికించిన స్వీట్ కార్న్, పసుపు, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత గరం మసాలా, బీట్రూట్ తురుము, స్ప్రౌట్స్, కారం, ఉప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, బీట్రూట్ స్ప్రౌట్స్ ఫ్రై రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు అర గ్లాస్ తులసి రసంలో 1 టీ స్పూన్ తేనె కలుపుకుని ప్రతిరోజు ఒకసారి తాగుతూ ఉండాలి. ఇలా 6 నెలల పాటు చేస్తూ ఉన్నట్లయితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. ఓకే అండి, బీట్రూట్ స్ప్రౌట్స్ ఫ్రై తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో దీప, మీరు రెడీయా? రెడీ. మీరేం చేస్తారు బీట్రూట్తో? నేను బీట్రూట్ పుదీనా పలావ్. చెప్పారు కదా, మర్చిపోయాను. ఓకే, మరి బీట్రూట్ పుదీనా పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ పుదీనా పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన బీట్రూట్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, నిమ్మకాయ 1, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, పుదీనా 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో దీప స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే. అది వేడయ్యాక మసాలా దినుసులు అండ్ బిర్యానీ ఆకు, అది అలా అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు లవంగా. తర్వాత అది అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఓకే, నెక్స్ట్ గ్రీన్ పీస్. సో ఇవేం ఉడికించలా, పచ్చివే? లేదు, సోక్ చేశాను ఓవర్ నైట్. చేశారు. ఓకే. అండ్ అది బాగా కలుపుకోవాలి. సో ఇది కొంచెం ఫ్రై అయితే నెక్స్ట్ వేసేసుకోవచ్చు. బీట్రూట్ మీరేంటి ఉడికించి పెట్టారా? ఇది ఉడికించి కట్ చేసి పెట్టండి. ఓకే. సో ఇది అయినాక కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్. సో ఆల్రెడీ బాయిల్ చేసుకున్నది. బాయిల్ చేసి కట్ చేసుకున్నాం. సో ఆ తర్వాత పుదీనా. సో ఏం పేస్ట్ ఇది? ఇది జీలకర్ర, పచ్చిమిర్చి అండ్ పుదీనా 3 ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసి దాన్ని పేస్ట్గా చేసుకోవాలి. ఓకే ఓకే. ఇక్కడ పుదీనా మనం పేస్ట్లా వాడుకుంటున్నామండి. సో పుదీనా, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, ఈ 3 కూడా నూనెలో వేయించేసుకుని దాన్ని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో కొన్ని పచ్చిమిరపకాయలు ఏమో ఉట్టిగా అలా వేసుకుని, కొన్నేమో పేస్ట్లో పెట్టుకోవాలి. ఇలా అయితే మనకి రైస్ అంతా కూడా బాగా పడుతుంది కదా ఆ మిర్చి ఘాటు అనేది. ఓకే. మీరిద్దరు సేమ్ ఆఫీసా? అవును. మీరు కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంటేనా? ఓ నైస్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనుకుంటాం కానీ చాలా కష్టం కదా. ఆఫీస్లో ఎవరికి ఏమొచ్చినా ముందు మీ దగ్గరికే వస్తూ ఉంటారు. నైస్. సో ఇది అయినాక ఇవి ఉడికించిన రైస్, ఓకే, దీన్ని వేసేయాలి. జాగ్రత్త. సో దీప, మీరు వంట చేస్తూ ఉంటారా ఎప్పుడైనా గ్యాప్లో? అప్పుడప్పుడు. అప్పుడప్పుడు. మీరేంటి ఒక్కళ్ళేనా, మీకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్? బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. ఒక బ్రదర్ అండ్ 1 సిస్టర్. ఓ, మీరు 3 మెంబర్స్. ఓకే. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? అక్క మ్యారీడ్, హౌస్ వైఫ్. ఓకే. అండ్ మా బ్రదర్ వర్క్ చేస్తున్నారు. నైస్. యాక్చువల్గా మనం బీట్రూట్తో రైస్ లాంటిది ఏమైనా చేస్తే ఆ రెడ్ డిష్నెస్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఇక్కడ అంతగా రాలేదు దీనికి, ఎందుకంటే మనం ఇది ఆల్రెడీ బాయిల్ చేసేసి అప్పుడు కట్ చేస్తున్నాం కదా. సో అంత కలర్ లేదు. కొంచెం కొంచెం వస్తుంది కానీ అంత కలర్ రాలేదు. ఇలా ఉంటే కాస్త బెటర్, ఎందుకంటే కొంతమందికి ఆ కలర్ వల్ల కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. సో ఇది ఇప్పుడు అయిపోయింది. సాల్ట్ వేసారా? ఇప్పుడు కొద్దిగా సాల్ట్. ఓకే, చూసుకోండి.
ఆ పేస్ట్లో ఏం వేయలేదు కదా? వేయలేదు. ఓకే ఓకే. ఓకే ఓకే, ఆఫ్ చేసేనా? ఓకే. సో దీంట్లోకి ఏమైనా కర్రీ ఉంటే బాగుంటుందా, లేకపోతే ఇది ఇలా ఉట్టిదే బాగుంటుందా? ఒట్టిదే డైరెక్ట్గా తినేసేయచ్చు, కర్రీ ఏం అవసరం లేదు. ఓకే. సో దీనిపైన లైట్గా గీ వేసుకోవాలి. ఓకే. సో ఫైనల్ టచ్ నెయ్యి అనమాట. అండ్ కొద్దిగా నిమ్మరసం కూడా. ఓకే ఓకే. ఎస్, సో రెడీ రెడీ. బీట్రూట్ పుదీనా పలావ్ అంతేనా? అంతే. ఓకే ఓకే. మరి బీట్రూట్ పుదీనా పలావ్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీట్రూట్ పుదీనా పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి ఆడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. పుదీనా, జీలకర్ర, పచ్చిమిరపకాయలు నూనెలో వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బీట్రూట్ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పుదీనా పేస్ట్, అన్నం వేసి బాగా కలిపి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పలావ్ పై నుండి నెయ్యి, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ పుదీనా పలావ్ రెడీ. ఓకే అండి, మరి బీట్రూట్ తో 2 ఊరించే వంటలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చూసేసి ఎవరు విన్నరో చెప్పేస్తారు రాజు గారు. సో రాజు గారు, ఒకటేమో బీట్రూట్ స్ప్రౌట్స్ ఫ్రై, ఓకే. ఇంకోటి బీట్రూట్ పుదీనా పలావ్. ముందుగా స్ప్రౌట్స్ కాంబినేషన్లో చూద్దాం. ఫ్రై. బాగుంది. స్ప్రౌట్స్, ఆ జీడిపప్పు, కార్న్, నైస్, టేస్టీగా ఉంది. ఓకే, ఇప్పుడు పలావ్ టేస్ట్ చూద్దాం. బాగుంది. ఇదేదో ఫ్రైడ్ రైస్లో ఉంది, చైనీస్. బాగుంది దీప, నైస్. సో 2 కూడా బాగున్నాయి టేస్ట్ వైజ్గా. సో దాంట్లో ఏమన్నా హెచ్చులు తగ్గులు ఉన్నాయి అనేది రాజుగారు డిసైడ్ చేస్తారు. సో రాజుగారు, ఎలా ఉన్నాయి వంటలు? 2 కూడా బాగున్నాయి. అంటే బీట్రూట్తో కొంచెం స్ప్రౌట్స్ కాంబినేషన్లో కొంచెం స్వీట్ కార్న్ ఇదంతా కూడా యాడ్ చేసి బాగుంది. అంటే కొంచెం జీడిపప్పు అది కూడా వేశారు కదా, కొంచెం రిచ్గా కూడా ఉంది. హెల్త్ వైజ్గా చూసినా బాగుంది. అలాగే పలావ్, గ్రీన్ పీస్, తర్వాత బీట్రూట్ ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ బాగున్నాయి. రెండిట్లో కొంచెం బెస్ట్గా స్ప్రౌట్స్ కాంబినేషన్లో ఫ్రై ఐటమ్. ఓకే. సో పలావ్లో కాస్త ఉప్పు తగ్గింది కదా, మెయిన్గా ఉండాల్సింది అదే. అసలు మొత్తానికే మర్చిపోయారు, ఏదో గుర్తు చేస్తే వేశారు కానీ ఇంకొద్దిగా పడాలి, కొంచెం పడితే అది కూడా మంచి టేస్ట్గా అయ్యింది. సో 2 డిష్లు కూడా చాలా బాగున్నాయి. ఓకే, సో విన్నర్ శ్రీలక్ష్మి అన్నమాట. ఎస్, కంగ్రాట్స్. సో శ్రీలక్ష్మి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్. ఇలా వచ్చేసి దీప, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ బీట్రూట్తో వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. బంగాళాదుంపల్ని ఉడకపెట్టేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ యాడ్ చేసినట్లయితే బంగాళాదుంపలు ఉడికిన తర్వాత కూడా తెల్లగా ఉంటాయి. ఓకే అండి, మరి వాటి 4 వెరైటీ వంటలు చూశారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఈరోజు పిండి వంటలు చూసిన బేబీకార్న్ పకోడీ కర్రీలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. బేబీకార్న్, తర్వాత శనగపిండితో పకోడీ చేసుకుంటూ టొమాటో పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. బేబీకార్న్స్ని మనం ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే మాత్రం ఏదైనా డీప్ ఫ్రై అనగానే యూ హ్యావ్ టు బి కాషియస్ అండి. బేబీకార్న్ చాలా ఎక్సలెంట్ ఫుడ్ అండ్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఫుడ్స్, అంటే చాలా తక్కువ మనం ఇలా బాయిల్ చేసుకొని జస్ట్ కాస్త ఉప్పు కారం చల్లుకుంటే కూడా రుచిగా ఉంటుంది అనేపాటి వస్తువులు చాలా తక్కువ ఉంటాయండి. అందులో మనం బేబీకార్న్ని యాడ్ చేసుకోవచ్చు. కావాల్సిన విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ సి, ఇవి చాలా ఇంపార్టెంట్, రోజు కావాలి, అవి అందులో ఉన్నాయి. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవన్నీ కూడా పుష్కలంగా అందులోనే ఉన్నాయి. సో బేబీకార్న్ పకోడీ కర్రీ, డెఫినెట్గా పకోడీ అయితే మీకు చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సో మనం రేర్గా తీసుకుంటేనే మంచిది. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మ్యాంగో దాల్ హల్వా. మ్యాంగో, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, పాలు, చక్కెర. ఇది చూడగానే తెలుసండి మనకి ఇది చాలా చాలా హై క్యాలరీ. అంటే ఇందులో మనకు ఎక్కడ ప్రాబ్లమ్స్ అని చెప్తాను నేను. ముఖ్యంగా చక్కెర ఎక్కువ తీసుకుంటే అది కూడా ప్రాబ్లమే. గీ ఎక్కువ వాడుకుంటే అది కూడా మనకు హెల్త్కి సమస్యే. ఇంకోటి ఏంటంటే మనం చాలాసేపు స్టవ్ మీద ఉంచి చేసే వంటకం ఈ హల్వా అనేది. అలాంటప్పుడు ఏమవుతుందంటే అవసరానికి మించిన టైం అది స్టవ్ మీద పెడుతున్నాం. అలాంటప్పుడు ఉన్న పోషక విలువలు ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటాయి. పప్పు ధాన్యాలలో కాకపోయినా మామిడి పండు గుజ్జులో ఉన్న పోషక విలువలు పాడైపోయినట్టే. ఏదైనా విటమిన్కి ఒక టెంపరేచర్ ఉంటుందండి. ఆ టెంపరేచర్లో అది డిసింటిగ్రేట్ అయిపోతూ, అంటే పాడైపోతూ, లేకపోతే అది లేకుండా పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో హల్వా లాంటివి మనకు ఎందుకు డేంజరస్ అంటే, ఒకటి ఆ టెంపరేచర్లో చాలాసేపు మనం స్టవ్ మీద ఉంచుతాం కాబట్టి. సేమ్ థింగ్ గోస్ ఫర్ డీప్ ఫ్రైయింగ్ స్టఫ్ ఆల్సో. మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా అలాగే హై టెంపరేచర్లో పెడతాం కాబట్టి అందులో ఉన్న పోషక విలువలు పాడైపోతూ ఉంటాయి. సో మ్యాంగో దాల్ హల్వా నా ఒపీనియన్లో ఇట్స్ అ హై క్యాలరీ డిష్ అండి. సో మనం ఎప్పుడైనా చాలా అరుదుగా తీసుకుంటేనే బెటర్. ఊరించే వంటలో బీట్రూట్తో మీరు 2 చక్కటి రెసిపీస్ చూశారు. బీట్రూట్ పుదీనా పలావ్, అలాగే బీట్రూట్ స్ప్రౌట్స్ ఫ్రై. బీట్రూట్ పుదీనా పలావ్లో బీట్రూట్ అండ్ పుదీనా కాంబినేషన్ ఎలా ఉందంటే, మళ్ళీ మనం పుదీనాని ఫ్లేవరింగ్ ఏజెంట్గానే వాడుతూ ఉంటాం, కానీ అది ఇంజెస్ట్ చేసుకుంటే, అంటే లోపలికి తీసుకెళ్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇందులో మనకు లోపమని చూసుకుంటే ప్రోటీన్ ఒకటి తక్కువ ఉంటుంది. సో ప్రోటీన్ ఎలా మేనేజ్ చేయాలి, ఇలాంటి రెసిపీస్ బాగుంది, బట్ అట్ ద సేమ్ టైం మనకి ప్రోటీన్ కొరత కూడా ఉండకూడదు కదా డయట్లో అన్నప్పుడు, మనం బీట్రూట్, పుదీనా, రైస్, ఘీతో పాటు ఈ 1 కప్పు కర్డ్ తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ అగైన్ ఆ కావాల్సిన ప్రోటీన్ని మనం రీచ్ అయిపోయినట్టే. బీట్రూట్ స్వీట్గా ఉన్నప్పటికీ కూడా బీట్రూట్లో బిటేన్ అని ఒక పిగ్మెంట్ ఉంటుందండి. మనం కట్ చేసినప్పుడు కూడా వేళ్ల మధ్యలో పింక్ కలర్లో అయిపోతూ ఉంటుంది. అది ఎందుకంటే బీట్రూట్లో ఉన్న పిగ్మెంట్ వలన. సో చాలా చాలా మంచి పిగ్మెంట్ అంటే అది క్యాన్సర్ రాకోకుండా కూడా మనల్ని కాపాడుతుంది. రెసిపీ పరంగా చూసుకుంటే కూడా ఉన్న చిన్న కొరత అనేది మనం పెరుగు తీసుకోవడం మూలాన సరిపోతుంది కాబట్టి బీట్రూట్ పుదీనా పలావ్ ట్రై చేయొచ్చు. బీట్రూట్ స్ప్రౌట్స్ ఫ్రైలో బీట్రూట్ అండ్ స్ప్రౌట్స్, మనకు కావాల్సిన స్ప్రౌట్స్ మనం తీసుకోవచ్చు. స్ప్రౌట్స్ను ఉడికించినప్పుడు మళ్ళీ మనకు గ్యాస్ రాకుండా కూడా మనల్ని కాపాడుతుంది. తర్వాత బ్యూటిఫుల్గా మనకు ఇందులో కార్న్ కూడా ఉందన్నమాట. సో అగైన్ కలర్ఫుల్గా, అట్ ద సేమ్ టైం చాలా న్యూట్రిషియస్గా కూడా ఉందండి. సో ఇలాంటివి మనకి మళ్ళీ దీనికి రైస్ ఒకటి ఉంటే సరిపోతుంది. సో ఇలా 2 ఐటమ్స్తో మనం సాటిస్ఫై చేసేసుకుంటే ప్రిపరేషన్ టైం సింపుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంట్లో చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్స్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. సో బీట్రూట్ స్ప్రౌట్స్ ఫ్రై అండ్ బీట్రూట్ పుదీనా పలావ్ చాలా బాగుందండి. సో ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వెరైటీని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు, ఈరోజు మీరు చేసిన 2 వంటలు బాగున్నాయి, కానీ ముఖ్యంగా స్వీట్ అండ్ స్నాక్స్ లో మ్యాంగో దాల్ హల్వా చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే మనము రెగ్యులర్ గా ఇప్పుడు మామిడి పండుతో అంటే జస్ట్ రవ్వ యూస్ చేసి చేస్తూ ఉంటారు, కానీ ఇలా ఇన్ని పప్పులు కాంబినేషన్ లో చేసుకోవటము కొంచెం హెల్దీగా ఉంది. అండ్ చక్కగా ఇలా సీజన్ లో మనకి పళ్ళు దొరికినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. సో బాగున్నాయి రాజుగారు 2 కూడా. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ అభిరుచిలోని వంటల్ని. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం.
ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.